హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కన్ఫామ్గా రిలీజ్ అవుతున్న మూవీస్ మాత్రమే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1 35 చిన్న కథ కాదు మూవీ. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేశారు గైస్. అక్టోబర్ 2వ తారీఖున వచ్చేసి 35 చిన్న కథ కాదు మూవీ అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే అక్టోబర్ 2వ తారీఖున ఆహాలో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 2 మత్తు వదలరట్టు మూవీ అనమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. మనకు అక్టోబర్ 2nd వీక్ నుంచి అయితే మనకు ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మత్తు వదలరట్టు మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే అక్టోబర్ 2nd వీక్ నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 3 విజయ్ తలపతి గారు హీరోగా యాక్ట్ చేసిన ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు కూడా అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేశారు. అక్టోబర్ 3వ తారీఖు నుంచి కన్ఫామ్గా అయితే ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్లో ఫ్లాప్ అయితే అయింది. అందుకే చాలామంది ఎక్కువ మంది అయితే థియేటర్కి వెళ్ళి చూడలేదు. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. మనకైతే అక్టోబర్ 3వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే మనకు ఈ మూవీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 4 తంగళం మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు విక్రమ్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది, మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకున్నారు. సెప్టెంబర్ 20వ తారీఖున అయితే మనకు రిలీజ్ అయితే కావాల్సింది, కానీ మనకు కొన్ని కారణాల చేత ఈ మూవీని అయితే పోస్ట్పోన్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు అక్టోబర్ 11వ తారీఖు నుంచి కన్ఫామ్గా అయితే విక్రమ్ గారు హీరోగా యాక్ట్ చేసిన తంగళం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయ్యారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అక్టోబర్ 11వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 5 యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు హీరోగా యాక్ట్ చేసిన దేవరా మూవీ. ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్ రిలీజ్ అయితే ఫస్ట్ డేనే 172 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అండ్ సెకండ్ డే వచ్చేసి 242 కోట్లు అయితే కలెక్ట్ చేసి మంచి టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకు థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయిపోయింది. అందుకే ఈ మూవీ అయితే తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు, 2 months తర్వాత అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు నవంబర్ 27న అయితే మనకు కన్ఫామ్గా అయితే మనకు దేవరా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకు ఓటీటీ రిలీజ్ కావడానికి చాలా రోజులు అయితే అవుతుంది. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా థియేటర్ వెళ్ళి చూద్దాం అనుకునేటోళ్ళు తప్పకుండా అయితే థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకు నవంబర్ 27న అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఈ 5 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చి తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని ఆన్లో పెట్టుకొని పక్కన గంటని ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టాను మీకు అనేది నోటిఫికేషన్ అయితే వస్తుంది.